సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నేడు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, విభజన హామీల అమలు అంశాలపై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయనున్నారు. ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలు, పాలనా తీరుపై నివేదిక అందించనున్నట్లు సమాచారం. అలాగే పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నేడు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, విభజన హామీల అమలు అంశాలపై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయనున్నారు. ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలు, పాలనా తీరుపై నివేదిక అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఏఐసీసీ నేతలతో, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో వరుస భేటీలు అవుతున్నారు. నిన్న సాయంత్రం కూడా ఏఐసీసీ పెద్దలతో ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత నిర్ణయాలపైన, ప్రధానంగా సర్ ప్రక్రియ, దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా లేనట్లయితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. అయితే ఇదే అంశాన్ని మెయిన్ జాతీయ నాయకత్వం సర్ ప్రక్రియపైనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో రాష్ట్రంలో, మీ తెలంగాణలో సర్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, సంస్థాగతంగా ఎలా ఉంది, పార్టీ అక్కడ తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయనే అనేక అంశాలపైన జాతీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్, ఏఐసీసీ, వీళ్ళతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనేక అంశాలపైన చర్చించారు. దానికి సంబంధించిన నివేదికలు కూడా, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విధానాన్ని, సర్ ప్రక్రియ ఎలా అమలవుతుంది, ఇప్పటి వరకు సృజన్ అభియాన్ మీద కూడా అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తున్న అనేక విధానాలపైన, కార్యక్రమాలపైన కూడా కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తున్నది. అంతేకాకుండా ఈ సర్ ప్రక్రియ విషయంలో ఆగస్టు 3 వరకు కూడా ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, దాని విషయంలో ఖచ్చితంగా పకడ్బందీగా ముందుకు వెళ్లాల్సిందే. ఇన్ని రోజులు ఎలా అయితే సర్ ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళిందో, ఆ చివరి రోజు వరకు కూడా ఎక్కడ మీరు ప్రతి ఒక్క కార్యకర్త ఆ సర్ ప్రక్రియ విషయంలో ముందుకు వెళ్లాలని కేసీ వేణుగోపాల్ సూచనలు చేసినట్టుగా తెలుస్తున్నది. అలానే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పాలనా వ్యవహారాలు, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాల విషయాలు, ప్రజల నుండి వస్తున్న స్పందన, ఇలా అనేక అంశాలపైన, కాంగ్రెస్ పార్టీ పాలనా తీరుపైన కూడా, రాష్ట్ర రాజకీయాలపైన కూడా ఒక నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ పదవుల విషయం కావచ్చు, కార్పొరేషన్ పదవుల విషయాలపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఆ విషయాన్ని ఇప్పుడు కొద్ది రోజులు ప్రధానంగా సర్ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వండి, పార్టీ పదవుల విషయంలో కావచ్చు, ఇతరత్ర పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, కార్పొరేషన్ పదవుల విషయంలో కావచ్చు, ఆ అంశాలను పెండింగ్ లో పెట్టాలి, మరికొద్ది రోజుల్లో వాటిపైన చర్చిద్దామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తెలిపినట్టుగా తెలుస్తున్నది. ఇప్పుడు ఏమైనా పార్టీ సంస్థాగతంగా ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీ అభివృద్ధి పైన, పార్టీ కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో నుంచి తీసుకుంటే ప్రతి విషయంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పైన, వాటిపైనే చర్చించినట్టుగా తెలుస్తున్నది. సర్ ప్రక్రియని ప్రధానంగా, సర్ ప్రక్రియ విషయంలో జాతీయ నాయకులు కూడా దాని గురించి ఆరా తీసి ఆ విషయాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశారనేది తెలుస్తున్నది. కానీ పార్టీ పదవుల విషయంలో ఎక్కడ ఆ టాపిక్ వచ్చినా కూడా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా
అది కొద్ది రోజులు తర్వాత వాటిపైన చర్చిద్దాం అనేది చెప్పినట్టుగా తెలుస్తున్నది. నామినేటెడ్ పోస్టులు కావచ్చు, కార్పొరేషన్ పదవుల విషయాల్లో కావచ్చు, మరొక సమయం చూసుకొని వాటిపైన మాట్లాడదాం కానీ, ప్రక్రియ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని అగ్రనేతలు సూచించినట్టుగా తెలుస్తున్నది. అంతేకాకుండా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన అనేక పెండింగ్ విషయాలు కావచ్చు, విభజన హామీలు తదితర అంశాలపైన ఈరోజు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం అయితే తెలుస్తున్నది. టీపీసీసీ చీఫ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ నేతలతో బిజీగా గడుపుతున్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు, ఎలా తీసుకెళ్తున్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల మధ్య కావచ్చు, ఓవరాల్ గా అనేక అంశాలను పార్టీకి సంబంధించిన విషయాలను మాత్రం మహేష్ కుమార్ గౌడ్ చర్చించినట్టుగా తెలుస్తున్నది. ఇక సీఎం మాత్రం ఈ రోజు కేంద్ర మంత్రులతో వాళ్ళతో బిజీగా రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాలపైన హామీలపైన విజ్ఞప్తులపైన చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి రవలి. థ్యాంక్ యూ శేఖర్.